శతమానం భవతి శతమానం భవతి. హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాహిత్య ఐడియాస్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీకు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం కానీ మన ఛానల్లోని వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకున్నారంటే నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్లో వస్తుంది. వీడియో కానీ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి యూట్యూబ్ రిఫర్ చేస్తుంది. ఈ వ్లాగ్ అయితే బుధవారం రోజు షూట్ చేసిన డైలీ రొటీన్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ లేగంగానే నేను హాట్ వాటర్ అయితే కలుపుకుంటున్నాను. ఈరోజు ఎందుకో కానీ చాలా ఎర్లీగా అయితే నిద్ర లేచాను. టైం ఎంత అయిందో తెలుసా? 9:30 అవుతుంది. 9:30 అవుతుంది అంటున్నావు, ఎర్లీగా అంటున్నావు ఏంది అని అనుకుంటారేమో. ఏంటో 9:30 దాకా నిద్రపోయాం నేను, నా కన్నయ్య ఇద్దరము. మా హస్బెండ్ అయితే ఈరోజు ఏ షిఫ్ట్ డ్యూటీకి వెళ్ళారు. ఏ షిఫ్ట్ అంటే మార్నింగ్ 5:30కి వెళ్ళిపోతారు. సో మేమిద్దరమే కాబట్టి చాలా లేజీగా 9:30 వరకు అయితే నిద్రపోయాము. నేను నిద్రపోతున్నానని వాడు నిద్రపోతున్నానని నేను వంతులు పెట్టుకోమరి 9:30 దాకా నిద్రపోయాము. ఇంకా తర్వాత కూడా పడుకునే వాళ్ళం కానీ ఇంకా నిద్ర రాలేదు. కడుపులో ఒక పక్క ఎలుకలు పరిగెడుతున్నాయి. సో అందుకే లెగిసి ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్లోకి పులిహోర అయితే కలిపేస్తున్నాను. 2 నిమ్మకాయలు మన ఫ్రిడ్జ్లో ఉంటే చాలు, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సింపుల్గా పులిహోర అయితే కలిపేసుకోవచ్చు. నిమ్మకాయ పులిహోర నేను మ్యాక్సిమం నిమ్మకాయ పులిహోరే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. చింతపండు పులిహోర కొంచెం రేర్గా, అంటే ఏదన్నా ఫెస్టివల్స్ అప్పుడు లేదంటే ప్రసాదం కోసమో అలా అయితే ప్రిపేర్ చేస్తాను. మ్యాక్సిమం నిమ్మకాయ పులిహోరే చేసేస్తాను. లెగిసిందే 9:30కి, అయినప్పటికీ హీట్ వాటర్ తాగడం మాత్రం మర్చిపోలేదు. ఏంటో ఈ మధ్య హీట్ వాటర్కి బాగా ఎడిక్ట్ అయిపోయినట్టున్నాను. అసలు తాగకపోతే ఏదోలాగా అనిపిస్తుంది. సో కంపల్సరీ హీట్ వాటర్ అయితే కొంచెం లెమన్ సాల్ట్ వేసుకొని అయితే తాగుతున్నాను. సాల్ట్ వేసుకోకుండా సాల్ట్ని అవాయిడ్ చేసి ఓన్లీ హీట్ వాటర్లో కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగుదామని అనుకుంటున్నాను కానీ బట్ అదైతే కుదరట్లేదు. ఓన్లీ లెమన్ స్క్వీజ్ చేస్తే లెమన్ ఫ్లేవర్ గట్టిగా తెలుస్తుంది. సో తాగలేకపోతున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను అనుకోండి, సాల్టీగా లెమన్గా బాగుంటున్నాయి తాగడానికి. సో అలా అలవాటు అయిపోయింది. ఉండే కొద్దైనా సరే సాల్ట్ అయితే అవాయిడ్ చేసేసి లెమన్ ఇంకా వీలైతే హనీ కలుపుకుందాం అనుకుంటున్నాను. ప్రస్తుతానికి తేనైతే ఇంట్లో లేదు కానీ తీసుకుందామని అనుకుంటున్నాను. బయట షాప్లో కానీ డీమార్ట్లలో కానీ దొరుకుతుంది కానీ ఎందుకో దాంట్లో ఏమైనా బెల్లం పాకం ఇవేమైనా యాడ్ చేస్తారేమో అని చెప్పేసి కొంచెం గిల్టీగా అనిపిస్తుంది. ఇంక ఇలా బెల్లం పాకాలు షుగర్లు యాడ్ చేసిన తేనె కానీ కలుపుకొని తాగితే మొదటికే మోసం వస్తుంది. అసలుకి వెయిట్ తగ్గే తర్వాత సంగతి ఇంకా వెయిట్ ఎక్కువ అవుతాను. ఆల్రెడీ నిన్న ఆఫ్టర్నూన్ వండిన రైస్ ఉంది. ఇంకా చిన్నపిల్లడు కదా, చల్లగా పోయిన అన్నం ఏం పెడదాంలే అని చెప్పి నైట్ అయితే కొంచెమే రైస్ కడిగి పెట్టాను. అది మొత్తం అసలు చెయ్యి కూడా పెట్టలేదు, ఎట్లా ఉంది అట్లనే మిగిలిచ్చేశారు. ఇదిగాక ఈ మధ్య వర్షాలు పడితే క్లైమేట్ చాలా కూల్గా ఉంటుంది. చల్లగా పోయిన అన్నం ఏం తింటారులేని అన్నం అయితే వండాను, లేదంటే అసలు వండను. ఇంక ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్లోకి టిఫిన్ కానీ వేసుకొని తిన్నాము అంటే ఈ రైస్ మొత్తం ఆఫ్టర్నూన్ కల్లా అసలు బాగోదు. అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్లోకి పులిహోర అయితే కలిపేస్తున్నాను. మా పిల్లలు కూడా పులిహోరని ఇష్టంగానే తింటారు, ఏమంత ప్రాబ్లం లేదు వాళ్ళతోటి. నా పిల్లలు ఇద్దరిని కూడా నేను నాలాగే తయారు చేసుకున్నాను. ఏది ఉంటే అది తినేటట్టు, మాకు అది కావాలి ఇది కావాలి, ఇదైతేనే తింటాం అదైతేనే తింటాం అని పేచీలు పెట్టకుండా ఏది పెట్టినా చక్కగా తినేటట్టు అయితే అలవాటు చేశాను. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ నేను 7th మంత్ 8th మంత్ బేబీస్ అప్పటి నుంచి కూడా మేము ఏ ఫుడ్ అయితే ఇంట్లో తింటున్నామో ఆ ఫుడ్డే పిల్లలకి పెట్టి అలవాటు చేసేదాన్ని. వాళ్ళ కోసం ఒక్కరోజు కూడా నేను సపరేట్గా అన్నం కానీ కూర కానీ వండిందే లేదు. మా పిల్లలు 1.5 year కంటే తక్కువ ఏజ్లో ఉన్నప్పుడు 2 times అయితే అన్నం వండేదాన్ని. ఆఫ్టర్నూన్ నైటు అన్నం వండిన వెంటనే వేడి మీద స్పూన్ పెట్టేసి మెదిపేస్తే మెత్తగా అయిపోయేది. ఇంకిద్దరికైతే పెట్టేసేదాన్ని. వాళ్ళ కోసం ఏ రోజు సపరేట్గా అన్నం అయితే వండింది లేదు. సో ఇంక వాళ్ళకు కూడా అలానే అలవాటు అయిపోయింది. నన్ను ఎప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళల్లో ఎవరైనా చిన్నపిల్లల తల్లిదండ్రులు ఉంటే మాత్రం మీరు కూడా అలా అలవాటు చేయడానికి ట్రై చేయండి. లేదంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు లేదంటే ఎవరైనా రిలేటివ్స్ ఇళ్ళకి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. మాకు అదే కావాలి ఇదే కావాలని పేచీ పెడతారు. సో మన ఇంట్లో అయితే మనం ఎలా అయినా అడ్జస్ట్ చేసుకోగలం కానీ బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇబ్బంది అయిపోతుంది. అండ్ అలాగే మనకి ఎప్పుడైనా హెల్త్ బాగలేనప్పుడైనా లేదంటే ఓపికగా లేనప్పుడైనా సపరేట్గా వండాలంటే మనకు కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అదే ఇంట్లో వండింది తినేసేటట్టు అయితే అంత ఇబ్బందిగా అనిపించదు. సో అలవాటు చేయడానికి ట్రై చేయండి. ఇదైతే నా సజెషన్ మాత్రమే.
నేనైతే చిన్నగా ఉన్నప్పుడు భయపడ్డాను, కానీ తింటారో తినరో, సపరేట్గా వండాల్సి వస్తుందో అదో ఇదో అని చిన్నగా అలవాటు చేసుకున్నారు వాళ్ళు. ఇంకా ఇప్పుడైతే ఆ బాధ లేదు నాకు. ఇంక ఇలా మాట్లాడుకుంటూ పోతే ఇంకొక టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాము. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వచ్చేద్దాము. మార్నింగ్ హీట్ వాటర్ అయితే హీట్ చేసుకొని లెమన్ స్క్వీజ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టేశాను. నేను మరీ అంత వేడిగా అయితే తాగను, కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉంటాయి కదా అప్పుడైతే తాగుతాను. సో ఇంకా వాటరు ఆరిపోయేలోపు నేనైతే పులిహోర కూడా కలిపేశాను. నైట్ మిగిలిన రైస్ తోటి పులిహోర కలిపేసేలోపు వాటర్ అయితే కొంచెం గోరువెచ్చగా అయ్యాయి. ఇంకా వాటర్ తాగేసి మా బాబుకి అయితే స్నానం అవి చేపించి టిఫిన్ అయితే పెట్టేశాను. ఇంకా నేనైతే ఏం తినలేదు, నాకేంటో కొంచెం ఆకలిగా లేనట్టుగా అనిపించింది. సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే రెడీ చేస్తున్నాను. ఈరోజు అయితే మెంతికూర పప్పు అండ్ అలాగే పాలకూర పకోడీ అయితే ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. మాకైతే ఇక్కడ శనివారం ఆదివారం 2 రోజులు మార్కెట్ అయితే జరుగుతుంది. ఆదివారం జరిగే మార్కెట్ కొంచెం డిస్టెన్స్ ఉంటుంది అన్నమాట. సో మేము ఎప్పుడు ఆదివారం జరిగే మార్కెట్కి అయితే వెళ్ళలేదు. నేను ఎప్పుడు శనివారం మార్కెట్కి వెళ్ళేసి వారానికి సరిపడిన కూరగాయలు మొత్తం ఆ రోజు అయితే తీసుకొచ్చుకుంటాను. ఎక్కువ శాతం ఆకుకూరలు ఉండేటట్టే చూసుకుంటాను. ఎక్కువ అంటే మరీ వారం మొత్తం ఆకుకూరలు వండుతానని చెప్పను, కానీ కనీసం 2-3 డేస్ అయినా ఏదో ఒక ఆకుకూర వండేలాగైతే చూసుకుంటాను. తెచ్చేటప్పుడు తీసుకొస్తాను కంపల్సరీ. ఎక్కువ పాలకూర, తోటకూర, మెంతికూర ఇలాంటివి అయితే తీసుకొస్తుంటాను. ఇంకా పుదీనా, కొత్తిమీర అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, ఎప్పుడు ఇంట్లో ఉంటూనే ఉంటుంది. ఫస్ట్ అయితే మెంతికూర పప్పులోకి చిన్నవి 3 మెంతికూర కట్టలు అయితే కట్ చేసుకొని వాష్ చేసి పక్కన పెట్టాను. మెంతికూర ఏంటంటే కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి నేను అందులో ఒక చిన్న పాలకూర కట్ట కూడా వేద్దామని ఒక చిన్న పాలకూర కట్ట కూడా కట్ చేసేసి వాష్ చేసి పక్కన పెట్టాను. పెద్ద చేదైతే మనకేం తెలియదు కానీ సో నేనైతే పిల్లలు తింటారు కదా ఇంకెందుకులేని చిన్న పాలకూర కట్ట అయితే వేశాను. ఓన్లీ మెంతికూర వండుకున్నా బాగుంటుంది. మెంతికూర ఎప్పుడైనా చిన్నగా ఉన్నప్పుడే పప్పు అయితే వండేసుకోవాలి. నేను తీసుకొచ్చిన మెంతికూర కొంచెం పెద్దగా ఉంది, సో అందుకని సగం వరకు అయితే కట్ చేసేసి పైన ఆకులు వరకే పప్పులో వేసేసాను. అండ్ అలాగే 2 టమోటాలు, 4-5 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా కట్ చేసేసి పప్పులో వేసాను. కందిపప్పుని 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే మెంతికూర, పాలకూర కూడా కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసేసి 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కారం, పసుపు, కొంచెం అంటే కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అండ్ అలాగే కొంచెం కరివేపాకు వేసేసుకొని పప్పు మునిగేంత వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా పప్పు ఉడికేటప్పుడే కరివేపాకు వేయడం వల్ల పప్పుకు మంచి ఫ్లేవర్ ఉంటుంది. తాలింపులో కూడా వేస్తాను, ఇలా పప్పులో కూడా వేస్తాను, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వాటర్ అయితే మరీ ఎక్కువగా పోసేయొద్దు. మనం వేసిన ఆకుకూర, కందిపప్పు క్వాంటిటీ చూసుకొని తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి, లేదంటే వాటర్ మొత్తం పొంగిపోతాయి. ఆ వాటర్లోనే మొత్తం టేస్ట్ అంతా పోతుంది. ఇంకా అర్థమయ్యేటట్టు కొలతల్లో చెప్పాలి అని అంటే 1 గ్లాస్ కందిపప్పుకి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. మనం ఇంకా ఆకుకూరలు ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి ఇంకొక 1/2 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఏ వంటైనా ఉజ్జాయింపుకి వేసేస్తాను, మనకు కొలతలు గిలతలు సెట్ అవ్వవు. నేనైతే పప్పులోనైనా కర్రీస్లోనైనా చింతపండు చాలా తక్కువ యూజ్ చేస్తాను, మ్యాక్సిమం వేయను. ఇంకెప్పుడు తప్పదు అనుకుంటేనే చింతపండు యూజ్ చేస్తాను కాబట్టి నేను చింతపండు అయితే యాడ్ చేయలేదు. కావాలంటే మీరు కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆకుకూర పప్పు అయినా, టమోటా పప్పు అయినా, దోసకాయ పప్పు అయినా, ఇంకా ఏ పప్పు అయినా నేను ఇంక ఇదే ప్రాసెస్లో చేస్తాను. ఈ మధ్య కుక్కర్లో కూడా వెజిటబుల్స్ అన్నీ రకరకాల గిన్నెల్లో పెట్టేసేసి ఆ గిన్నెలు కుక్కర్లో పెట్టేసి అయితే ఉడకబెడుతున్నారు. చాలా కొత్తగా అనిపిస్తుంది, బట్ నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. నేను అన్నీ కలిపేసే పెట్టేస్తాను. ఆ ప్రెషర్ దెబ్బకి పప్పు కూడా ఫాస్ట్గానే ఉడుకుతుంది. అన్నీ కలిపేసి వేసేస్తే ఉడకవేమో అనే భయం అయితే ఏం లేదు, మంచిగా ఉడుకుతుంది. కొంచెం 2-3 విజిల్లు ఎక్కువగానే వేపిస్తే. పప్పు అయితే కుక్కర్లో పెట్టేసి గ్యాస్ మీద అయితే పెట్టేశాను. నేనైతే 7-8 విజిల్లు అయితే వేపిస్తాను, ఎందుకంటే ఇవి మా ఇంటి దగ్గర నుంచి తెచ్చిన కందిపప్పు. సో కొంచెం హార్డ్గా ఉంటాయి షాప్లో కొనే వాటితో పోల్చుకుంటే. సో అందుకని 2 విజిల్లు ఎక్కువ వచ్చేంత వరకు అయితే ఉంచుతాను. ఒకవైపు అయితే పప్పు ఉడుకుతుంది. సో పప్పు ఉడికే లోపు ఇక్కడ పప్పులోకి కాంబినేషన్ కోసం పాలకూర పకోడీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొంతమంది ఆకుకూరల్ని ఇష్టంగా తినరు, సో అలాంటి వాళ్ళకి ఇలాగ కలిపేసి చేసేసి పెట్టేసామంటే అసలు గుర్తు కూడా పట్టలేరు. ప్లస్ టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది కాబట్టి ఈజీగా తినేస్తారు. మేమైతే ఆకుకూరలు బాగానే తింటాము. చిన్నపిల్లలకైతే ఇలా చేసి పెట్టండి, పాలకూర వేసి పకోడీ, చాలా ఇంట్రెస్ట్గా తింటారు. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి.
ఫస్ట్ అయితే పాలకూరని కాడలతో సహా సన్నగా చాప్ చేసుకొని కడిగేసి గిన్నెలోకి అయితే తీసుకోవాలి. కడిగి పెట్టుకున్న పాలకూరలోకి శనగపిండిని అయితే యాడ్ చేసుకోవాలి. శనగపిండి అయితే క్వాంటిటీ ఏం అవసరం లేదు, కొంచెం ఉజ్జాయింపుగా వేసేసుకున్నా సరిపోతుంది. లేదంటే పాలకూరకి హాఫ్ క్వాంటిటీ ఉండే విధంగా శనగపిండి వేసుకుంటే సరిపోతుంది. శనగపిండి యాడ్ చేసిన తర్వాత అందులోకి మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం, కలర్ కోసం కొంచెం పసుపు యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా వేయకుండా మిక్స్ చేసుకోవాలి. నేనేంటంటే శనగపిండిని తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను, ఆకుకూరని ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. సో అందుకని నాకు వాటర్ వేయాల్సిన అవసరం అయితే రాలేదు. మీరు కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని కూడా కలుపుకోవచ్చు. మా బాబు తింటాడు కాబట్టి నేనైతే పచ్చిమిర్చి యాడ్ చేయలేదు, కొంచెం కారం అయితే వేసాను. మీరు కానీ పెద్దవాళ్ళ కోసం అయితే మాత్రం కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్లో ఒక చిన్న కట్ట కొత్తిమీర మొత్తం కట్ చేసుకొని వేసుకొని కలిపేసుకోవటమే. కొత్తిమీర ఫ్లేవర్ ఈ పాలకూర పకోడీలో చాలా బాగుంది, ఒక్కసారి ట్రై చేయండి. కొత్తిమీర లేదు అనుకుంటే స్కిప్ చేసేసుకోండి, కొత్తిమీర కానీ ఉంటే కంపల్సరీ యాడ్ చేసుకోండి, టేస్ట్ మాత్రం ఎన్హాన్స్ అవుతుంది. నార్మల్గా ఏ పిండి అయినా సరే, పకోడీకైనా సరే, బజ్జీలకి బోండాలకైనా సరే పిండి కలిపేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే పక్కన పెడతాం కదా. ఈ పిండి అయితే పక్కన పెట్టాల్సిన అవసరం ఏం లేదు, కలిపేసిన వెంటనే పకోడీలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక 5 మినిట్స్ కూడా పక్కన పెట్టలేదు, వెంటనే అయితే పకోడీ వేసేస్తున్నాను. కలిపేసి పక్కన పెట్టేసామంటే ఆకుకూర కాబట్టి ఆకుకూరలో నుంచి ఇంకొంచెం వాటర్ రిలీజ్ అయ్యి పిండి జోరుగా అయ్యే అవకాశం ఉంటుంది. సో వెంటనే వేసేసుకుంటే మంచిది, చాలా క్రిస్పీగా ఉంటుంది. ఈ పకోడీ ముందు ఆనియన్ పకోడీ అయితే దేనికి పనికిరాదు, పాలకూర పకోడీ అంత టేస్టీగా ఉంది. ఇలా ఏదో ఒక రెసిపీ విధంగా అయినా లేదంటే కూరల్లాగా అయినా సరే ఎంతో కొంత ఆకుకూరని తినడం అయితే మన హెల్త్కి మంచిది. అప్పుడప్పుడు ఇలా హెల్త్ గురించి కూడా ఆలోచించాలి. ఆనియన్ పకోడీ ఇలాగా విడివిడిగా అయితే ఆయిల్లో వేయలేము, కొంచెం ఉండలుగానే ఆయిల్లో పడుతుంది, బట్ క్రిస్పీగా ఫ్రై అవుతుంది ఒక 5 మినిట్స్కే. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఆకుకూరల్లో, కంపల్సరీ మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ పాలకూర పకోడీ మా హస్బెండ్కి, మా కన్నయ్యకి మాత్రం చాలా బాగా నచ్చింది. ఇలా వేసిన వాయి ఇంకో వాయి వేసేలోపే అయిపోయింది, అంత టేస్టీగా ఉంది. నేను చెప్తే మీకు అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ మీరు మాత్రం కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అని అయితే నేను చెప్తాను. వంట విషయమైనా ఇంకేదైనా విషయమైనా సరే ఎదుటి వాళ్ళు చెప్తే మనకు అంతగా అర్థం కాదు, నాకైనా మీకైనా మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకు అర్థమవుతుంది. సో కంపల్సరీ మీరు చేసుకొని తినండి, టేస్ట్ ఎలా ఉంటుందో ఆ తర్వాత నాకు కామెంట్లో చెప్పండి. పకోడీ పిండి కలిపి పకోడీలు మొత్తం ఫ్రై చేసి పక్కకు తీసేటప్పటికి విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇంకా విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెం సేపు పక్కనైతే పెట్టేయాలి ఆవిరిపోయేంత వరకు. ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి ఆవేశపడి మూత తీసామంటే ఇంకంతే సంగతులు. కొంచెం టైం పక్కన పెట్టేసి ఆ తర్వాత అయితే కుక్కర్ మూత ఓపెన్ చేయాలి. ఇది మీ అందరికీ తెలిసిందే, ఏదో నా చేదస్తం కొంది నేను మళ్ళీ అయితే చెప్తున్నాను, ఏమనుకోవద్దు. 8 విజిల్లు వచ్చేంత వరకు ఉంచాను కాబట్టి పప్పు చాలా సాఫ్ట్గా అయితే కుక్ అయింది. పప్పు గుత్తి పెట్టి వెనిపేశాను, పప్పు కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపించింది. సో అందుకని పైన కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. సో వాటర్ యాడ్ చేశాను కాబట్టి మళ్ళీ పప్పుని గ్యాస్ మీద పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు అయితే ఉడికించాలి. చల్లటి నీళ్ళు కాకుండా వేడి నీళ్ళు పోసుకున్నామంటే మళ్ళీ గ్యాస్ మీద పెట్టి ఉడికించాల్సిన అవసరం అయితే ఉండదు. నేనైతే చల్లటి వాటర్ వేసాను కాబట్టి ఒక 10 నిమిషాల పాటు అయితే మళ్ళీ గ్యాస్ మీద పెట్టి పప్పునైతే ఉడికించాను. ఇంక ఇప్పుడు పప్పు కోసం తిరగమూత అయితే పెట్టుకోవాలి. తిరగమూత అంటే ఏంటో కాదు, తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి, తాలింపు గింజలు అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంక దీన్ని మొత్తం తీసుకెళ్ళి పప్పులో అయితే కలిపేసేయాలి. మేమైతే ఇంగువ అలాంటివి ఏమి యూజ్ చేయము, ఈ వంటనే కాదు ఏ వంటలో కూడా ఇంగువ యూజ్ చేయము. మాది ప్రకాశం డిస్టిక్, సో ప్రకాశం డిస్టిక్ సైడ్ ఇంగువ అసలు యూజ్ చేయరు వంటల్లో. మళ్ళీ మీరు ఎవరైనా ఇంగువ వేయలేదు కదా మర్చిపోయారని కమెంట్ చేస్తారో ఏమో అని చెప్పేసి నేను ముందే చెప్తున్నాను. పప్పు తాలింపు వేసేసిన తర్వాత మేము ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము. ఈరోజు లంచ్ అయితే భలే సాటిస్ఫాక్షన్గా తిన్నారు, పకోడీ విత్ మెంతికూర పప్పు వేసుకొని. లాస్ట్ టైం నేను హౌస్ మొత్తం డీప్ క్లీన్ అయితే చేశాను కదా, ఆ రోజు ఆయిల్ టిఫినీ అయితే కడగలేదు, ఆ రోజు ఆయిల్ అయితే టిఫినీలో ఉంది. సో తర్వాత ఎప్పుడైనా కడుగుదాంలని చెప్పేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఈరోజు అయితే టిఫినీ కడిగేసి మళ్ళీ ఫ్రెష్గా ఆయిల్ అయితే వేసుకున్నాను. మ్యాక్సిమం 10 డేస్కి ఒకసారైనా సరే ఆయిల్ టిఫినీ అయితే క్లీన్ చేస్తాను.
ఇంక ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కౌంటర్ టాప్ మీద ఒక బుల్లి ట్రైపాడ్ అయితే అదైతే నేను వంట వీడియోలు తీసేటప్పుడు కౌంటర్ టాప్ మీద పెట్టుకొని వీడియోస్ అయితే షూట్ చేస్తాను. భలే చిన్నగా ఉంటుంది సెల్ఫీ స్టాండ్ లాగా. సో దాన్ని అయితే నేను ఒక వంటలు అలాంటివి ఏమన్నా తీసుకునేటప్పుడు అదైతే యూజ్ చేసుకుంటాను. ఇక్కడ పాలు అయితే బాయిల్ చేశాను. పాలలో టీ పొడి అలాంటివి అయితే ఏం వేయలేదు. సో మా అబ్బాయి కోసం కొంచెం పాలు తీద్దామని చెప్పేసి పాలు అయితే కాగబెడుతున్నాను. పాలు కాగిన తర్వాత ఒక గ్లాస్లోకి కొంచెం పాలు సపరేట్ చేసేసి మిగిలిన వాటిలో టీ పొడి అవి అయితే వేసేస్తాను. పిల్లలకి పాలు తాపితే మంచిది అని అంటారు కానీ నేనైతే అస్సలు పాలు తాపను. ఇక మేము తీసుకునేది ప్యాకెట్ పాలు కాబట్టి సో అవి ఏ కెమికల్స్తో తయారు చేశారో ఏంటో ఇంకా మనకైతే తప్పదు. అది కూడా మేము ఎవరం తాగం, ఓన్లీ మా హస్బెండే. ఇంకా ఆయనకైతే అలవాటు కాబట్టి తప్పదు. సో ఇంక నేను పిల్లలకైతే అసలు అలవాటు చేయలేదు చిన్నప్పటి నుంచి కూడా. పిల్లలకి పాలు తాపడం వల్ల వాళ్ళకి హెల్త్ బెనిఫిట్ ఎంత ఉంటుందో నాకైతే తెలియదు కానీ ఈ ప్యాకెట్ పాలు తాపడం వల్ల మాత్రం హెల్త్ బెనిఫిట్ కన్నా హెల్త్ స్పాయిలే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మరీ దారుణంగా అన్ని వస్తువులు మాత్రం రకరకాలుగా కల్తీ అయిపోతున్నాయి. ఇవన్నీ కళ్ళతో చూస్తూనే మళ్ళీ చిన్నపిల్లలకి ఈ ప్యాకెట్ పాలు ఇచ్చామంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయినా కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరు. సో నేను ముందు జాగ్రత్త కోసమే వాళ్ళకైతే అలవాటు చేయలేదు. ఇంకెప్పుడన్నా గోల్ చేస్తారనమాట వాళ్ళ డాడీ టీ తాగుతుంటే. సో అలాంటప్పుడే కొంచెం పాలు అయితే తీసిస్తాను. అది కూడా ఏదైనా సొంటో లేదంటే హార్లిక్సో కలిపి. మ్యాక్సిమం అయితే ఇవ్వను, ఎప్పుడో ఒకసారి మాత్రమే. ఇంక ఇక్కడైతే నైట్ డిన్నర్ అయితే తింటున్నాను. ఆల్రెడీ మా అబ్బాయి మా హస్బెండ్ తినేశారు. ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ నేనే మిగిలిపోయాను. నేను వాళ్ళతో పాటే తిందామని కూర్చున్నాను కానీ అంతట్లోపు మా అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు. సో ఇంకా ఒక ½ పాటు అయితే బాతాకాని వేసుకున్నాను. ఇంకా తర్వాత నేను నిదానంగా అయితే కూర్చొని తింటున్నాను. ఈ మధ్య ఒక కొత్త అలవాటు చేసుకున్నాను. ప్లేట్లో ఫస్ట్ కర్రీ వేసుకోవడం. ఈ మధ్య యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. ఆ వీడియో చూసినప్పటి నుంచి నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాను. ఎందుకో నాకు కూడా కరెక్టే అనిపించింది. సో అప్పటి నుంచి అయితే ఫాలో అవుతున్నాను. ఇది ఆల్రెడీ నేను మీతో ఒక షార్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను. ప్రతిసారి గుర్తుపెట్టుకొని అలానే వేసుకుంటానని రూల్ అయితే లేదు కానీ ఒక్కొక్కసారి మర్చిపోయినా మ్యాక్సిమం గుర్తున్నంత వరకు ఇలానే వడ్డించుకుంటున్నాను. మా హస్బెండ్కి పిల్లలకు కూడా ఇలానే పెడుతున్నాను. మీ ఇంట్లో ఫుడ్ తినేటప్పుడు లేట్గా తినే బ్యాచ్ ఎవరైనా ఉన్నారా అయితే కమెంట్ చేయండి. నేనైతే లేట్గా తినే బ్యాచ్ కాదులేండి. నేనైతే ఫాస్ట్గా తినేస్తాను. పెట్టుకున్న 10 నిమిషాల్లోనే అయిపోతుంది కంప్లీట్గా. మా హస్బెండ్ అయితే చాలా లేట్గా తింటారు. ½ అన్ అవర్, ఒక్కొక్కసారి 1 అవర్ కూడా పడుతుంది. నార్మల్గా ఈ మధ్య ఒక 10 to 15 డేస్ నుంచి ఏం చేస్తున్నానంటే నైట్ స్కిప్ చేసేసాను ఫుడ్. బట్ ఈరోజు పాలకూర పకోడీ కోసం నాకైతే అన్నం ఆకలేసింది, అందుకే తింటున్నా. లేదంటే తినేదాన్ని కాదు. ఈ మధ్య నైట్ అయితే ఫుడ్ తినట్లేదు. 1-2 రోజులు ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ ఇంకా తర్వాత అయితే కంప్లీట్గా అలవాటు అయిపోతుంది. ఈరోజు లంచ్లోకి మెంతికూర పప్పు చేశాను కదా, ఇంకా డిన్నర్లోకి కూడా అవే ఉన్నాయి. అయినప్పటికీ చూడండి ఎంత పప్పు అయితే మిగిలిపోయిందో. పప్పు నేను కొంచెమే వేశాను కానీ మెంతికూర పాలకూర ఇవన్నీ యాడ్ చేసేలోపు పప్పు క్వాంటిటీ ఎక్కువ వచ్చినట్టుంది. సో పప్పు అయితే మిగిలిపోయింది. ఇంక దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. పప్పు ఏంటంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకొని కూడా తినకూడదు, దానివల్ల గ్యాస్ అయితే ఫామ్ అవుతుంది. సో మ్యాక్సిమం వీలైనంత వరకు అప్పటికప్పుడు చేసుకొని తింటేనే మంచిది. సో ఇంక ఇక్కడ మిగిలిపోయింది కాబట్టి నేనైతే ఫ్రిడ్జ్లో పెడతాను. తింటే రేపు తింటాం, లేదంటే ఇంకా పడేయటమే. రైస్ కూడా ఈరోజు చాలా మిగిలిపోయింది ఈ పకోడీ చేయడం వల్ల అనుకుంటాను. ఇంక ఈ రైస్ను కూడా రేపు మార్నింగ్ మళ్ళీ పులిహోర కలపాల్సి వస్తుంది. అదేదో సినిమాలో ఫ్యామిలీ ఉప్మా తిని బతికేస్తున్నారు అన్నట్టుగా మేము పులిహోర తిని బతికేస్తున్నాం. ఇంకా తినేలేకి బద్ధకం ఎక్కువైంది, బౌల్స్ కూడా గడగలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ కడుక్కోవచ్చని. ఈ వీడియో అయితే ఇంతే.